హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. దెన్ నెక్స్ట్ సిప్లెడ్ వెబ్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని గురించి. దెన్ నెక్స్ట్ పార్లమెంటరీ వర్షాకాల సమావేశాల గురించి సో రావడం జరిగింది. దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ అండి. ఓకే, సూరత్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని గురించి చూద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మద్రాస్ హైకోర్టు తీర్పు. ఓకే, మద్రాస్ హైకోర్టు తీర్పు దేని మీద? ఫోన్ ట్యాపింగ్ మీద ఇవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ తెలంగాణలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చూద్దాం. దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఓకే, రీసెంట్ గా ఏం చేసిందంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో. సో ఏం చేసిందంటే అప్రూవ్. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండి. ఓకే, ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 3.5 crore జాబ్స్ ని క్రియేట్ చేయడము. ఓకే, 3.5 crore జాబ్స్ అండి క్రియేట్ చేయడము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. 2 years లో ఇన్ని జాబ్స్ క్రియేట్ చేయాలి. దీనికోసము సో బడ్జెట్ లో వచ్చేసి మనకు ఎంత అంటే 99,446 crore అండి. ఓకే, సో ఇంత మనీ అలొకేట్ చేయడం జరిగింది. సో అమౌంట్ వచ్చేసి ఇంత, జాబ్స్ వచ్చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years టైం అండి. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే, ఈ పీరియడ్ వచ్చేసి 2 years అన్నారు కదా, ఈ 2 years వచ్చేసి 2025 నుంచి 2027 అండి ఇక్కడ. సో ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది ఈ స్కీమ్ అనేది? సో ఇక్కడ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే, సో రీసెంట్ గా మన భారతదేశంలో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేటర్స్ అనేది సో పాస్డ్ అవుట్ అవుతున్నారు. సో అందువల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ద్వారా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎంత 3.5 crore జాబ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్గా ఏంటంటే ప్రమోట్ లార్జ్ స్కేల్లో ఫార్మల్ జాబ్స్ అండి. ఫార్మల్ జాబ్స్ ని ప్రమోట్ చేయాలి. దెన్ నెక్స్ట్ అన్ని సెక్టార్స్ లో ప్రమోట్ చేయాలి. స్పెషల్ గా ఫోకస్ చేసినటువంటిది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఈ సెక్టార్స్ లలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మరి ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఓకే, సో ఇక్కడ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుంది ఈ స్కీమ్ లో అంటే డైరెక్ట్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఎంప్లాయ్మెంట్ ని బూస్ట్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ఈ స్కీమ్ గురించి మనకు 5 schemes లాంచ్ చేయడం జరిగింది 2024 బడ్జెట్ లో అండి. 2024 బడ్జెట్ లో 5 schemes గురించి మాట్లాడితే అందులో వచ్చేసి ఒక స్కీమ్ ఇది అండి. ఓకే, ఎంప్లాయ్మెంట్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి 2024 బడ్జెట్ లో మాట్లాడడం జరిగింది. సో ఆ స్కీమే ఇప్పుడు ఇది రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. దీనికోసం 99,446 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది 2 సంవత్సరాలకు. ఎందుకు? ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం అండి. ఓకే, సో ఇది నెక్స్ట్ టైం లైన్ వచ్చేసి ఆగస్టు 2025 నెక్స్ట్ మంత్ కదా. సో నెక్స్ట్ మంత్ నుంచి జూలై 31st 2027 వరకు ఇది ఉంటుంది. 2 years పీరియడ్ అండి. ఓకే, సో ఇది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇక్కడ ఈ స్కీమ్ ప్రకారంగా 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ టైం ఎంప్లాయీస్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఉద్యోగులు ఉంటారో, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, సో ఈ ఇయర్ సో వీళ్ళ గురించి. ద నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్స్, ఈ ఎంప్లాయర్స్ అంటే సో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి అండి. ఓకే, సో ఇక్కడ ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఓకే, ఒక ఎంప్లాయీకి ఒక ఉద్యోగికి ఏ విధంగా ఇస్తుంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇన్సెంటివ్స్ అంటే ఓకే 1 month ఈపీఎఫ్ అండి, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ వేజీ ఎంత అంటే ఒక 15,000 ఇస్తుంది. ఓకే, 2 installments. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళ శాలరీ వచ్చేసి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళ శాలరీ వచ్చేసి less than 1 lakh ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు ప్లస్ ఏం చేయాలి? రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 2 installments అన్నాం కదా, అవి వచ్చేసి ఫస్ట్ 6 months లో వచ్చేసి 6 months లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. దెన్ నెక్స్ట్ 12 months 1 year అయిపోయిన తర్వాత సో కంప్లీట్ గా వస్తుంది. అంటే కంప్లీట్ గా 1 year అనేది ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి ఇన్సెంటివ్స్ అనేది వస్తాయండి. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ద నెక్స్ట్ సేవింగ్స్ ని ప్రమోట్ చేస్తుంది ఇదే విధంగా. ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిషరీస్, ఈ స్కీమ్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అంటే
1.92 crore అండి. ఓకే, సో ఈ మొత్తం కూడా 1.92 crore ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతారు. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి ఫర్ ఎంప్లాయర్స్. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారండి ఈ స్కీమ్ ద్వారా. ఏంటి, ఆల్ ది సెక్టార్స్, అన్ని సెక్టార్స్ లో విత్ ఎక్స్టెండెడ్ సపోర్ట్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది మనకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసం ఇన్సెంటివ్స్ ఎలా అంటే 1000 నుంచి 3000 పర్ మంత్ ఇస్తారు. ఓకే, ఈ 1000 నుంచి 3000 వచ్చేసి పర్ న్యూ ఎంప్లాయీస్కి వచ్చేసి 2 years, ఎక్స్టెండెడ్ బెనిఫిట్స్ వచ్చేసి ఎస్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి అయితే 4 years ఇస్తారు. ద నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంత ఉండాలంటే more than 50 members ఉండాలి. ఓకే, సో ఇది ఇక్కడ అండి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఏ విధంగా చేస్తారు, పేమెంట్ మోడ్ వచ్చేసి ఓకే, పేమెంట్ మోడ్ వచ్చేసి డీబీటీ అండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ. సో ఎలాంటి మిడిల్ మెన్స్ అనే వాళ్ళు ఉండరు, డైరెక్ట్ గా మనకు ఇన్సెంటివ్స్ అనేది డైరెక్ట్ గా అకౌంట్ లోకి వస్తాయి. ఏ విధంగా, యూజింగ్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అండి. ఓకే, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకు డీబీటీస్ ద్వారా వస్తాయి. దెన్ నెక్స్ట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారో సో వాళ్ళు కల్పిస్తున్నారో వాళ్ళకు వచ్చేసి పాన్ లింక్డ్ అకౌంట్స్ అండి. ఓకే, పాన్ లింక్డ్ అకౌంట్స్ ద్వారా సో వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ మనకు ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెన్స్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క సిగ్నిఫికెన్స్ వచ్చేసి మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ క్రియేట్ చేయాలి. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ అనేది రోజు రోజుకి మన భారతదేశంలో జనాభా పెరుగుతున్న కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జాబ్లు క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. మనం ఈ 2 years లో ఎంత మందిని చేయాలి అంటే 3.5 crore జాబ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఎస్పెషల్ గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఫార్మల్ వర్క్ ఫోర్స్ అనమాట. ఓకే, సో ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫోర్స్ ఫార్మలైజేషన్. మన ఇండియాలో వచ్చేసి మేజర్ గా నియర్లీ 80% అనమాట, 80% వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట. సో దీన్ని ఆర్గనైజ్ చేయాలి అంటే సో వర్క్ ఫోర్స్ ఫార్మలైజేషన్ చేయాలి ఫస్ట్. సో ఎక్స్టెండెడ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అండి, సోషల్ సెక్యూరిటీని కవరేజ్ చేయాలి, సోషల్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఎస్పెషల్ గా మనం మాట్లాడుకున్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన ఈ స్కీమ్ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్, అందుకే మనకు ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 4 years అనమాట. ఓకే, సో ఇక్కడ 4 years దాకా కూడా ఇక్కడ ఈ స్కీమ్ అనేది ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్పెషల్ గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో లేబర్ ఇన్సెంటివ్స్ అన్నమాట. సో లేబర్ ఇన్సెంటివ్స్ సెక్టార్స్ అంటే ఫుట్వేర్. ఓకే, సో ఇలాంటివి లేబర్ ఎక్కువగా డిపెండ్ అయ్యేది, లేబర్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ సేవింగ్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ 2025 యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ అండి ఇది. ఓకే, జనరల్ గా మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే దీని పీరియడ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, 2025 నెక్స్ట్ మంత్ నుంచి 27 దాకా దీని యొక్క అలొకేట్ చేసినటువంటి మనీ వచ్చేసి 99,446 crore. దెన్ నెక్స్ట్ వచ్చేసి 3.5 crore జాబ్స్ ఈ 2 years లో. సో ఏ విధంగా ఉంటాయి ఏంటి చూడండి, ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి కదా. సో ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అండి. ఓకే, నేషనల్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగింది మన భారత ప్రభుత్వము. సో ఏంటంటే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ. ఇంతకు ముందు వచ్చేసి మనకు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ వచ్చేసి 2001 ఉండే అండి. ఓకే, ఆ 2001 పాలసీ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ఉంటుండే. సో దీని ప్లేస్ లో మనకి ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 లో తీసుకురావడం జరిగింది. సో ఇది అన్నమాట. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన భారతదేశంలో 2036 లో ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయి. 2036 లో ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయి. దీనికి సన్నద్ధలను చేయడమే ఈ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ యొక్క, న్యూ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనేది. ఈ ఓల్డ్ వన్ 2001 లో తీసుకురావడం జరిగింది. దీని ప్లేస్ లో కొత్తది తీసుకురావడం జరిగింది. సో ఇది అండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ పాలసీ దీని యొక్క ఈ పాలసీ మెయిన్ ఇంటెన్షన్ అంటే ఈ పిల్లర్స్ ఏంటివంటే ఎక్సలెన్సీ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, గ్లోబల్ లెవెల్లో మన ఇండియాస్ యొక్క కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, సో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, గ్లోబల్ లెవెల్లో మనకు ఒలింపిక్స్ లో ఎందుకు వస్తలేవు మెడల్స్, సో ఈ విధంగా టాలెంట్ అనేది ఎర్లీగా గుర్తించడము, దెన్ నెక్స్ట్ ఎలైట్ ట్రైనింగ్ ఇవ్వడము, సో అథ్లెట్ డెవలప్మెంట్, సో ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ ఎక్సలెన్స్ ఇన్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ లో. దెన్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఓకే, ప్రమోట్స్ ద స్పోర్ట్స్ టూరిజం కానీ, స్పోర్ట్స్ టూరిజం, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ నెక్స్ట్ సపోర్ట్స్ స్పోర్ట్స్ స్టార్టప్స్ అనమాట, స్పోర్ట్స్ స్టార్టప్స్ ని ప్రమోట్ చేయాలి. సో ఈ విధంగా ఎకనామిక్ గా కూడా హెల్ప్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పీపీపీస్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోని సిఎస్ఆర్ ను, దెన్ ఇన్నోవేషన్ హబ్స్ ను కూడా
ఏంటంటే ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇంక్లూజన్ మీన్స్ ఇక్కడ మనకు ట్రైబల్ పీపుల్స్ కానీ, ఉమెన్ కానీ, సో పర్సన్ విత్ డిజబిలిటీని కానీ వీళ్ళందరినీ కూడా ఈ స్పోర్ట్స్ లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సపోజ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఏంటంటే మనకు పారా ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదండి. సో అంటే వాళ్ళని ఇంక్లూజన్ లోకి తీసుకురావాలి, ట్రైబల్ పీపుల్ ని కూడా దీంట్లోకి ఇంక్లూజన్ తీసుకురావాలని అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఏంటంటే అదే విధంగా రివైవ్స్ ట్రెడిషనల్ గేమ్స్ మీన్స్ లైక్ మనకు ఖోఖో ఉంటుంది కదండి. సో అలాంటి గేమ్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఈ పాలసీలో. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ యాజ్ ఏ పీపుల్స్ మూమెంట్స్ ఎక్కువ మందికి అవేర్నెస్ తీసుకురావడానికి పీపుల్స్ మూమెంట్స్ లాగా తీసుకురావాలని చెప్పేసి దీంట్లో ఒక మెయిన్ పిల్లర్ అండి ఇది. ఏంటంటే సో మనకి లైక్ ఫిట్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా, ఫిట్నెస్ క్యాంపెయిన్స్ చాలా ఏంటంటే ఒక మూమెంట్ లాగా తీసుకొస్తాం ఫిట్నెస్ క్యాంపెయిన్. నెక్స్ట్ ఖేలో ఇండియా ఫిట్ ఇండియా. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అండి. ఓకే, మాస్ లెవెల్లో అవేర్నెస్ తీసుకురావడము, పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ తీసుకురావడం. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ విత్ ఎడ్యుకేషన్ పాలసీ. మనకు 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకురావడం జరిగింది కదా. సో దీంట్లో మనకు స్పోర్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం అండి. ఓకే, సో ఎడ్యుకేషన్ లో స్కూల్ లెవెల్లోనే స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, ఇది ఈ పాలసీలో మెయిన్ గా ఉందండి స్పోర్ట్స్ గురించి. సో అందువల్ల సో ఈ పాలసీని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని లింక్ చేయడం జరిగింది. ఓకే, స్కూల్ లెవెల్లోనే సో ఐడెంటిఫై చేయడము, కరిక్యులంలో పెట్టడం అనమాట. సో స్పోర్ట్స్ అనేది కరిక్యులంలో ఇంక్లూడ్ చేయడము, సో ఇవన్నీ కూడా సో ఉన్నాయి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే దేశంలోనే తొలిసారిగా బస్ స్టేషన్ అండి. ఓకే, సోలార్ బస్ స్టేషన్. ఇది సోలార్ మనకు ఏంటంటే 2070 వరకు కూడా మనకి ఏంటంటే నెట్ జీరో ఎమిషన్, కార్బన్ ఎమిషన్స్ అనేవి నెట్ జీరో ఉండాలి. సో ఈ విధంగా మనకు పంచామృత టార్గెట్స్ ని రీచ్ అవ్వాలన్నా మనకు రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. ఓకే, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే వచ్చేసి సోలార్ కానీ, విండ్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని ప్రమోట్ చేయాలి. సో అందుకోసము ఏంటంటే సోలార్ బస్ స్టేషన్స్ ని మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ ఏ మున్సిపల్ అంటే సూరత్ మున్సిపల్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, గుజరాత్ లోనే ఉన్నటువంటి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా తొలిసారి సోలార్ బస్ స్టేషన్స్ ని రూపొందించడం జరిగింది. అంటే అక్కడ బస్ స్టేషన్ ఉందంటే ఆటోమేటిక్ గా సోలార్ బస్సెస్ అనేది సో ఎక్కువ వాడుకలో ఉన్నాయని అర్థం అండి. ఓకే, సో ఈ విధంగా గుజరాత్ లోని సూరత్ లో. ఓకే, దీనికోసము ఏంటంటే 24 hours రీఛార్జ్ సౌకర్యం ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికోసం రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్స్, ఓకే, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనికోసము ఏంటంటే 1.60 కోట్ల వ్యయంతో సో ఖర్చు చేయడం జరిగింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అండి, గుజరాత్ లో ఉన్నటువంటి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంత మనీ అలొకేట్ చేశారు. స్మార్ట్ బస్ స్టేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అండి. ఓకే, ఇది స్మార్ట్ బస్ స్టేషన్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ కంట్రీ సహకారంతో తీసుకోవడం జరిగిందంటే జర్మనీ అండి. ఓకే, సో జర్మనీ సహకారంతో దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ గా సూరత్ బస్ స్టేషన్. ఓకే, ఇది అండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అండి. ఓకే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్. ఈ కమిషన్ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి గణనాంకాల ద్వారా ఏంటంటే ఒక గ్రేడింగ్ ఇచ్చిందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మనకు 2024 బడ్జెట్ లో ఏం చెప్పిందంటే ఒక 150 crore ఓకే ప్రజా ప్రభుత్వం వచ్చేసి 150 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి ఏంటంటే కులగణన చేయడం జరిగింది. అంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో కులగణన అనేది కంప్లీట్ చేసిందండి. ఓకే, తెలంగాణ ప్రభుత్వము కులగణన చేయడం జరిగింది. ఈ కులగణనకు వచ్చేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఓకే, సో అయితే మనకు ఈ కులగణనలో జనరల్ గా కులగణన అనేది ఎవరు చేస్తారు అంటే మనకు భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో వచ్చేసి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ ఉంది కదా. సో వీటిలో వచ్చేసి మనకు యూనియన్ లిస్ట్ లో ఉంటుందండి క్యాస్ట్ సెన్సెస్ అనేది, జనాభా లెక్కల క్యాలిక్యులేషన్స్ అనేవి ఏంటి, పాపులేషన్ సెన్సెస్ అనేది మనకు యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది కదా. సో ఆ విధంగా అండి. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే అనే పేరుతోని మన తెలంగాణ ప్రభుత్వం 2024లో సో కుల సర్వే చేయడం జరిగిందండి ఇక్కడ. అయితే ఇది మన భారతదేశంలోనే సెకండ్ స్టేట్ అండి. తెలంగాణ వచ్చేసి సెకండ్ స్టేట్. ఫస్ట్ స్టేట్ వచ్చేసి బీహార్ అండి. బీహారు
మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ రెండో పొజిషన్ లో ఉంది. ఓకే, సో తెలంగాణ ఎందుకంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్ కానీ రిజర్వేషన్స్ కానీ స్పెషల్ గా పొలిటికల్ గా రిజర్వేషన్స్ స్పెషల్లీ బీసీ వాళ్ళకండి. ఓకే, బ్యాక్వర్డ్ క్లాసెస్ కు 42% రిజర్వేషన్స్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే మనకు తెలంగాణ ప్రభుత్వము ఏంటంటే ఈ సర్వేను కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్వేలో ఏంటంటే ఈ సోషల్ గా ఎకనామికల్ గా ఏంటంటే దీన్ని బట్టి గ్రేడింగ్ ఇవ్వడం కోసము జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఈ విధంగా 242 కులాలను ఏంటంటే 242 కులాలకు గ్రేడింగ్ ఇచ్చిందండి. సో ఈ సుదర్శన్ రెడ్డి కమిటీ. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. కంపోజిషన్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ దేశవ్యాప్తంగా మనకు సో ఇది సెకండ్ ప్లేస్ అండి. సో తెలంగాణ అనేది సెకండ్ స్టేట్. క్యాస్ట్ సెన్సెస్ మన భారతదేశంలో వచ్చేసి క్యాస్ట్ సెన్సెస్ ఉందా? సో క్యాస్ట్ సెన్సెస్ వచ్చేసి 1931 దాకా కూడా మనకు క్యాస్ట్ సెన్సెస్ చేశారు. అంటే ఎస్సీస్ కి, ఎస్టీ, బీసీ, సో అన్ని రకాల క్యాస్ట్ సెన్సెస్ అనేది డిక్లేర్ చేసి ఓపెన్ గా పబ్లిష్ చేశారు. కానీ 1931 తర్వాత మనకు క్యాస్ట్ సెన్సెస్ ఎప్పుడు కూడా చేయలేదు. అంటే బీసీలను చేయలేదండి. ఎస్సీ ఎస్టీ ఎప్పుడు కూడా మనకు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అనేది ఎంత ఉందనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. కానీ బీసీలు అనేది క్యాలిక్యులేషన్స్ క్యాస్ట్ సెన్సెస్ అనేది చేయలేదు. సో బట్ తెలంగాణలో చేయడం జరిగింది అనమాట. సో బీహార్ మన ఇండియాలో ఫస్ట్ స్టేట్, దెన్ నెక్స్ట్ తెలంగాణ సెకండ్ స్టేట్. ఓకే, ఇది అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి మద్రాస్ హైకోర్టు తీర్పు అండి. మద్రాస్ హైకోర్టు రీసెంట్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అండి. ఓకే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటి అనేది మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. చట్ట విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ ఉత్తర్వులు చెల్లవని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మరి ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటంటే ఏ ఆర్టికల్ ను వైలేట్ చేస్తుంది? మన భారత రాజ్యాంగంలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫండమెంటల్ రైట్స్ లో ఏ ఆర్టికల్ ని వైలేట్ చేస్తుందంటే ఆర్టికల్ 21 అండి. ఓకే, సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకు అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు గతము 2017లో ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పిందంటే సో గోప్యతా హక్కులోకి వస్తుందండి. ఓకే, రైట్ టు ప్రైవసీ అనేది మనకు రైట్ టు లైఫ్ లోకి వస్తుందని. రైట్ టు లైఫ్ లో ఒక పార్టే రైట్ టు ప్రైవసీ అండి. ఓకే, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్తుంది కదా. సో అయితే దాంట్లో వచ్చేసి మనకు రైట్ టు ప్రైవసీ అనేది కూడా రైట్ టు లైఫ్ లో పార్ట్ 2 అని చెప్పింది. ఏ కేసులో చెప్పడం జరిగింది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఓకే, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సుప్రీంకోర్టు 2017లో డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఆధార్ కేసు అంటాము. ఈ కేసులోనే రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్ లో ఒక పార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్ గా గుర్తించడం జరిగింది. ప్రాథమిక హక్కుగా రైట్ టు ప్రైవసీ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రైట్ టు ప్రైవసీని వైలేట్ చేస్తుంది, అంటే రైట్ టు లైఫ్ ని వైలేట్ చేస్తుందని చెప్పడం జరిగింది మద్రాస్ హైకోర్టు అండి. ఓకే, సో అదే విధంగా మనకు తీసుకున్నటువంటి యాక్ట్ వచ్చేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లో. సో ఈ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్ లో చేయవచ్చు. ఓకే, ఏ సిచ్యువేషన్స్ లో అంటే పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ, సో ఈ సందర్భాలలో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంపార్టెన్స్, భారతదేశ భద్రతా దృష్ట్యా, సో పబ్లిక్ ఎమర్జెన్సీ పీరియడ్ లో, సో పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా చేయవచ్చు ఫోన్ ట్యాపింగ్. కానీ సో నేరస్తులను పట్టుకోవడంలో వేరే విషయాల్లో సో ఏంటంటే ప్రైవసీని ఉల్లంఘించకూడదు, గోప్యతను ఉల్లంఘించకూడదు, అది మనకు చట్ట విరుద్ధం అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21 ఒకటి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించింది? రైట్ టు ప్రైవసీని ప్రాథమిక హక్కుగా గుర్తించినటువంటి కేసు అండి. దెన్ నెక్స్ట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము మన భారతదేశానికి సెక్యూరిటీకి ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయవచ్చు. ఓకే, సో ఇది అండి. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే జల్ శక్తి మినిస్టర్. ఓకే, సో ఇక్కడ జల్ శక్తి మినిస్టర్ వచ్చేసి సిఆర్ పాటిల్ అనమాట. సో జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు సీ ఫ్లడ్ ఇన్యుడేషన్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే,
సో జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఉంది కదా, సో ఇతను సిఆర్ పాటిల్ గారు ఏం చేశారంటే ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది, ఫ్లడ్స్ సీ ఫ్లడ్ సో ఇన్యుడేషన్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ పోర్టల్ ఏంటి, దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి చూద్దాం. ఇక్కడ జలశక్తి మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వచ్చేసి సీ ఫ్లడ్ వెబ్ పోర్టల్, ఈ వెబ్ పోర్టల్ ని సో ప్రారంభించడం జరిగింది. ఈ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే భారతదేశంలో వరదల నిర్వహణ ముందస్తుగా హెచ్చరిక, ఓకే, ముందస్తుగా సో ఎప్పుడు వరదలు వచ్చే ఛాన్సెస్ అవకాశం ఉందో ముందస్తుగానే ఈ పోర్టల్ అనేది తెలియజేస్తుంది. ఈ పోర్టల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏ ఏరియాలో వరదలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో వాటిని ముందుగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది చెప్పడమే ఈ పోర్టల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే, ఆ పోర్టల్ ఎవరు ప్రారంభించారు? కేంద్ర జలశక్తి అన్నమాట. సో జలశక్తి మంత్రి, దీని పేరేంటి? సీ ఫ్లడ్ యూనిఫైడ్ ఇన్యుడేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఓకే, ఇది పోర్టల్. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు, రూరల్ ఏరియాలో ఎస్పెషల్ గా 48 అవర్స్ ముందుకే అక్కడ వర్షపాతం ఏ విధంగా వస్తుందా, ఫ్లడ్స్ వస్తాయో రావా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే ఇస్తుందండి. 48 అవర్స్ కు ముందుకు ఇవ్వడం వల్ల ముందుగానే వేకప్ అయ్యి ఏం చేస్తాము, సో ఈ వరదలను నియంత్రించవచ్చు. సో అంటే అక్కడ ఉన్నటువంటి జనాభాలను కూడా తరలించవచ్చు, సేఫ్ ప్లేసెస్ కి తరలించవచ్చు. ఇది అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఫ్లడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిని కూడా సో వేరే ప్రదేశానికి తరలించవచ్చు. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో ఈ వెబ్ పోర్టల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందండి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరిని సమన్వయం చేస్తుంది, ఎవరు అంటే సో ఎన్డిఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేసి. సో ఇది అబ్జర్వ్ చేయండి, మనకు 2005లో యాక్ట్ తీసుకురావడం జరిగింది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. ఓకే, సో ఈ యాక్ట్ 2005లో తీసుకురావడం జరిగింది. సో దీనికి చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు ఉంటారు? ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసి పిఎం ఉంటారు, స్టేట్స్ లెవెల్లో అయితే సీఎం ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఓకే, సో ఇది అన్నమాట. మరి ఇక్కడ నేషనల్ లెవెల్లో ఉండి రాష్ట్ర స్థాయి ఏజెన్సీలో, రాష్ట్ర స్థాయిలో ఏముంటది? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండి. సో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటారు. సో వీళ్ళు సమన్వయం చేసుకుంటూ ఏ పర్టికులర్ ప్రాంతాలలో అయితే, ఏ పర్టికులర్ ఏరియాస్ లో అయితే ఫ్లడ్స్ వస్తాయో సో అక్కడ వరదల నియంత్రణకు తోడ్పడతారు. సో దాని నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా పనిచేస్తుంది అంటే విలేజ్ లెవెల్ వరకు వర్క్ చేస్తుందండి. విలేజ్ లెవెల్లో ముందుగానే 2 రోజులకు 48 అవర్స్ ముందుగానే సో ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఓకే, 48 అవర్స్ ముందుగానే సో హెచ్చరికలు జారీ చేస్తుంది. అసలు ఈ పోర్టల్ ఎవరెవరు డెవలప్ చేశారు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఏ పోర్టల్ అయినా సరే పోర్టల్ ఎవరు డెవలప్ చేశారనేది గుర్తుపెట్టుకోండి. సో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, సో దెన్ నెక్స్ట్ ఎవరు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో భాగస్వాములు ఎవరంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే కేంద్ర జల సంఘం వచ్చేసి సీడాక్, దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా కలిసి ఈ పోర్టల్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మరి ఎవరు నిర్వహిస్తారు? నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ద్వారా సో నిర్వహించబడుతుంది. ఓకే, సో ఇది అండి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళ యొక్క ఏంటంటే ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయాలి, సో జనాలను ప్రొటెక్ట్ చేయాలి. ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. అసలు ఈ పార్లమెంట్ ఇది కదా, సో ఇది మనకు ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ అండి. సో నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఏంటి? ఇక్కడ మనకు పాలిటీ పర్స్పెక్టివ్ లో పార్లమెంట్ అంటే జనరల్ గా వచ్చేసి అందరు కూడా ఏమనుకుంటారంటే లోక్సభ అంటారు కొందరు, దెన్ నెక్స్ట్ కొందరు వచ్చేసి రాజ్యసభ. ఓకే, సో కానీ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిపి, ముగ్గురిని కలిపి మాత్రమే పార్లమెంట్ అంటారు. ఓకే, అబ్జర్వ్ చేయండి, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ పార్ట్ అండి దీంట్లో. ఓకే, సో ఈ విధంగా పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, సో లోక్సభ, రాజ్యసభ. నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద నేషన్ వచ్చేసి మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి అధిపతి వచ్చేసి ప్రధానమంత్రి, భారత ప్రభుత్వానికి అధిపతి వచ్చేసి ప్రధానమంత్రి, భారతదేశానికి అధిపతి వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. సేమ్ అలాగే స్టేట్ లో కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ ఉంటారు? లోక్సభలో ఉంటారు. ఓకే, మనం ఓటేసి గెలిపించినటువంటి ఎంపీలు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాము. ఈ రాజ్యసభలో వచ్చేసి మనం ఎవరికైతే ఓటేసినామో సో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఎన్నుకుంటారు. ఓకే, సో ఇది అండి రాజ్యసభ. సో ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాము? పార్లమెంట్ అంటాము. సో ఇది పార్లమెంట్ సమావేశాలు అన్నాము. సో మనకు జనరల్ గా సమావేశాలు ఎన్ని ఉంటాయి? పార్లమెంట్ సమావేశాలు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఒక 3 సార్లు ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెట్ సెషన్. ఓకే, బడ్జెట్ సెషన్ ఒకసారి జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్ సెషన్ ఒకసారి జరుగుతుంది.
దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వింటర్ సెషన్ అండి. ఓకే, సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు సమావేశం అవుతుంది పార్లమెంట్. అయితే ఈసారి వర్షాకాల సమావేశాలు, ఓకే, మాన్సూన్ సెషన్స్ అనేవి జూలై 21 నుంచి జరగబోతున్నాయి. ఈ మంత్ జూలై 21 నుంచి జరగబోతున్నాయి. ఇది అండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి చూసినట్లయితే, సో మరి ఇక్కడ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు. ఈ కిరణ్ రిజిజు గారు ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు ఏంటి అనేది కంప్లీట్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకు భారత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. సో ఆమోదించ ముద్ర వేయడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎప్పుడు ఏ విధంగా సమావేశం అవుతుంది ఏంటి, సో ఎవరు అధ్యక్షత వహిస్తారు ఏంటి, ఈ బిల్ అనేది ఏమేమి పాస్ అవుతాయి ఎప్పుడు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన భారత రాజ్యాంగంలో సో ఆర్టికల్ 85 అండి. యాక్చువల్లీ మనకు బారోడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కదా. సో ఈ పార్లమెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటన్ నుంచి అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, బ్రిటన్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఇది దెన్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ పార్లమెంట్ ఆర్టికల్ 85 ఏం చెప్తుందంటే పార్లమెంట్ సమావేశాలు ఎన్ని ఉండాలి ఏంటి అనేది, దెన్ నెక్స్ట్ ఎప్పుడు వాయిదా వేస్తుంది, ఎప్పుడు రద్దు చేయడం జరుగుతుంది. సో ఇది అండి సమావేశాల ఏర్పాటు ఎప్పుడు అంటే, ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభలను సమావేశం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుందండి. ఓకే, రాష్ట్రపతికి ఉంటుంది. ఉభయ సభలు అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. నెక్స్ట్ వచ్చేసి గరిష్టంగా విరామం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పార్లమెంటు విరామం అంటే మీటింగ్ సెషన్స్ అనేవి జరగకుండా ఉంటుందంటే ఎనీ 2 సెషన్స్, ఒక 2 సెషన్స్ మధ్య గ్యాప్ అనేది more than 6 months అనేది ఉండకూడదండి. ఓకే, more than 6 months అనేది ఉండకూడదు. ఓకే, అంటే 6 months లోపు మాత్రమే, 6 months లో ఖచ్చితంగా ఇంకొక సెషన్ జరగాలి. అంటే మనకు 6 చూసుకుంటే ఒక 12 months అంటే 1 year కి వచ్చేసి ఎన్ని 2 సెషన్స్ జరగాలి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి, 1 year కి వచ్చేసి 2 సెషన్స్ జరగాలి. కానీ మనకు జనరల్ గా ఎన్ని ఉంటాయి? సో 3 సెషన్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్ అండ్ మాన్సూన్ సెషన్ అండి. ఓకే, సో ఇలా 3 సెషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ గ్యాప్ ఏం చేయాలి? 6 months కి మించకూడదు. ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అది ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 85 మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 85 లో క్లియర్ గా చెప్తుందండి. నెక్స్ట్ వాయిదా ప్రొరోగేషన్, ఇప్పుడు రాష్ట్రపతి సమావేశాలను వాయిదా వేయడం జరుగుతుంది. ఒక సెషన్ జరిగిన తర్వాత వాయిదా వేస్తారు కదా, సో అలా. నెక్స్ట్ వచ్చేసి డిజల్యూషన్ రద్దు చేయడం జరుగుతుంది. డిజల్యూషన్ ఏంటి? ఇక్కడ లోక్సభను రద్దు చేయవచ్చు. ఓకే, మనకు లోక్సభ ఉంటుంది, పార్లమెంట్ లో రాజ్యసభ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు లోక్సభను రద్దు చేస్తాం కానీ రాజ్యసభను రద్దు చేయలేమండి. రాజ్యసభ ఏంటంటే శాశ్వత సభ. ఓకే, సో ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఏం చేస్తారు? 1/3 ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా సో వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 6 years అండి. ఓకే, 6 years ఉంటుంది రాజ్యసభ మెంబర్స్ ది. అదే విధంగా లోక్సభ చూసుకున్నట్లయితే సో 5 years ఉంటుంది. కానీ ఒకే ఒక ఎక్సెప్షనల్ కేసు, ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తారో లోక్సభ పీరియడ్ అనేది ఒక 1 year ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. 6 years అవుతుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్టికల్ 86 ఏం చెప్తుంది? ఆర్టికల్ 86 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ప్రసంగించే మరియు సందేశాలు పంపే హక్కు ఉంటుంది. రాష్ట్రపతి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సో ఉభయ సభలలో దేంట్లోనైనా లేదా రెండింటిని ఎప్పుడు అంటే జాయింట్ సిట్టింగ్ అంటారండి. ఓకే, జాయింట్ సిట్టింగ్ లో ప్రసంగించవచ్చు. జాయింట్ సిట్టింగ్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 108 అండి. ఓకే, సో జాయింట్ సిట్టింగ్ గురించి చెప్తుంది. సో దీంట్లో సో ప్రసంగించవచ్చు భారత రాష్ట్రపతి లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా జాయింట్ సిట్టింగ్ లోనైనా. ఓకే, సో ఆర్టికల్ 108 లో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 87 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం గురించి. ఓకే, మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి కదా. సో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు భారత రాష్ట్రపతి వచ్చేసి మనకు ప్రసంగించడం జరుగుతుంది. సో అప్పుడు ప్రసంగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సెషన్ ఏదైతే జరుగుతుందో ఆ సెషన్ లో కూడా భారత రాష్ట్రపతి సో ప్రసంగిస్తారు. ఆ ఇయర్ సో 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే అయితేనేమో వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి చెప్తారు. అదే విధంగా 1 year లో ఆ ఇయర్ లో పర్టికులర్ 2025 లో సో పర్టికులర్ ఇయర్ తీసుకుంటే ఆ ఇయర్ లో ఫస్ట్ సెషన్ అయినప్పుడు ఆ ఇయర్ కంప్లీట్ ఎజెండా ఏంటి, లాస్ట్ ఇయర్ ఏం చేశారు, సో ఏంటి అనేది మనకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఓకే, సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ 100 ఏం చెప్తుంది? ఆర్టికల్ 100 ఏం చెప్తుందంటే కోరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. కోరం అనమాట. ఓకే, సో ఈ కోరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కోరం అంటే ఏంటంటే సో 1/10 ఆఫ్ ది మెంబర్స్ అండి, 1/10 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది అండి ఎంతమంది అయితే లోక్సభలో వచ్చేసి మనకు మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి లోక్సభలో వచ్చేసి 550 మెంబర్స్, లోక్సభలో రాజ్యసభలో వచ్చేసి
250 మెంబర్స్ కదా. సో ఇక్కడ కోరం అంటే ఏంటంటే ఈ లోక్సభ స్ట్రెంత్ లో 1/10 ఆఫ్ ది మెంబర్స్ అనేది ప్రెసెంట్ ఉండాలి. ఓకే, సో అంటే 1/10 అంటే ఇక్కడ వచ్చేసి లోక్సభలో వచ్చేసి 55 మెంబర్స్ ఉండాలండి. ఓకే, సెషన్స్ అనేది కండక్ట్ చేయాలంటే 55 మెంబర్స్ ఉండాలి. అదే రాజ్యసభలో కనుక సెషన్స్ కండక్ట్ చేయాలంటే 25 మెంబర్స్ ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ సెషన్స్ లో ఇంతకన్నా తక్కువ మాత్రం ఉంటే ఏం చేస్తారు, సో సభను వాయిదా వేయడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్లో, ఆర్టికల్ 100 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ గా ఇక్కడ కోరం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, కోరం అన్న 1/10 ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నా కూడా 1/10 ఉంటుంది. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేసి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో వచ్చేసి 1/10 విన్ అయితేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ వస్తుంది. సో మనకు ప్రస్తుతము 18వ లోక్సభ ఎన్నికలో వచ్చేసి రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. అంటే అతనికి వచ్చేసి మోర్ దెన్ 1/10 ఆఫ్ ద సీట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, లోక్సభలో అందుకే ఉన్నారు. లాస్ట్ 2 టైమ్స్ అతనికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అనేది లేదండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మోర్ దెన్ 1/10 ఆఫ్ ది సీట్స్ అనేది విన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే సో లీడర్ ఆఫ్ ది హౌస్ అనేది సో పదవి వస్తుందండి. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అతనికి క్యాబినెట్ హోదా వస్తుంది. ఓకే, సో ఇది ఈ రోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ.